సక్సెస్ దీనికోసమే అందరూ పరితపిస్తుంటారు. సక్సెస్ వేటలో పరిగెడుతుంటారు. ఆ సక్సెస్ కారణంగా వచ్చే డబ్బును, రెస్పెక్ట్ను ఆస్వాదిస్తుంటారు. జాను లిరి కూడా అంతే. ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ సక్సెస్ అయింది. ఈమె తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ట్రోల్కు గురైంది, నెట్టింట వైరల్ అయింది. మొత్తానికి తెలుగులో ఉన్న వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తింపు తెచ్చుకుంది. కట్ చేస్తే తాను తీసుకున్న ఓ నిర్ణయంతో, తాను పెట్టుకున్న ఓ నియమంతో బంగారం లాంటి ఛాన్స్ను మిస్ చేసుకుందే అనే కామెంట్ను వచ్చేలా చేసుకుంటుంది ఈ బ్యూటీ. తెలుగులో వన్ ఆఫ్ ది టాప్ రేటింగ్ షో బిగ్ బాస్. ఇప్పటికే 8 సీజన్లు కంప్లీట్ చేసుకున్న గేమ్ షో త్వరలో 9వ సీజన్తో మన ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే జాను లిరి బిగ్ బాస్ సీజన్ 9కి వెళుతుందనే టాక్ నడుస్తోంది నెట్టింట. ఇక దీనిపైనే తాజాగా ఈమె రియాక్ట్ అయింది. తాను బిగ్ బాస్లోకి వెళ్లే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పింది. గతంలో 2 సీజన్ల కోసం తనకు షో మేకర్స్ నుంచి పిలుపు వచ్చిందని, కానీ తాను రిజెక్ట్ చేశానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది జాను లిరి. అటువైపు లక్షల్లో రెమ్యునరేషన్ వస్తుందంటే కూడా వెళ్ళవా అంటూ హోస్ట్ అడగగా జానును డబ్బుతో కొనలేరంటూ నవ్వేసింది. తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అంతేకాదు, బంగారం లాంటి ఛాన్స్ వస్తే కాలితో తంతుందేంటి ఈ పిల్ల అనే కామెంట్ కూడా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ నుంచి వచ్చేలా చేసుకుంటుంది ఈమె.